ఓం శ్రీ గురుభ్యో నమః. పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ 4వ అధ్యాయము. గురుదేవుల మొదటి పిలుపు. అడుగడుగున పరీక్ష. హిమాలయాలకు గురుదేవుల ఆహ్వానము మత్స్యావతారము వలె పెరగజొచ్చినది. పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మ యొక్క కమండలములోనికి ఒక చిన్న చేప ప్రవేశించినది. బ్రహ్మ కమండలంలోని నీటిని త్రాగుటకు అరచేతిలోనికి తీసుకొనగా అది పెరిగి అరచేయి అంతటిని ఆక్రమించినది. బ్రహ్మ దానిని ఒక పాత్రలో పడవేయగా అది ఆ పాత్రకు రెట్టింపు పరిమాణానికి పెరిగినది. అప్పుడు బ్రహ్మ దానిని దగ్గరలో ఉన్న ఒక చెరువులో పడవేయగా అది ఆ చెరువునంతటిని ఆక్రమించినది. ఆ చెరువు పట్టణంతగా పెరిగినది. చివరకు బ్రహ్మ దానిని సముద్రంలోకి వదలగా అది పెరిగి సముద్రమునంతటిని ఆక్రమించినది. ఆ చిన్న చేప విష్ణుమూర్తి అవతారమని బ్రహ్మ అప్పుడు గుర్తించాడు. బ్రహ్మ అప్పుడు విష్ణుమూర్తిని స్తుతించి ఆయన ఆదేశాలను కోరాడు. తన అవతార ప్రయోజనం సిద్ధించిన తర్వాత మత్స్యావతారం తనను తాను ఉపసంహరించుకుంది. నా జీవితంలోని సంఘటనల క్రమము ఈ కథతో పోలి ఉన్నది. నా ఆధ్యాత్మిక జీవనంలో గురుదేవులు పరోక్షంగా శ్రీ మదన్మోహన్ మాలవ్య గారి ద్వారా యజ్ఞోపవేతం ఇచ్చి గాయత్రి మంత్ర నిత్య ఉపాసన విధి విధానాన్ని తెలిపారు. వయస్సు తక్కువైనా చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఒకరోజు కూడా విఘ్నం కలగలేదు. సాధన చేయని రోజు భోజనము లేదు. అదే నియమాన్ని పాటించాను. అది ఈ రోజు వరకు భంగం కాలేదు. జీవితాంతం నియమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని నా నమ్మకం. ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు మత్స్యావతార కథను వివరించారు. తన జీవితం కూడా ఈ సంఘటనల క్రమంలాగే పోలి ఉంది అని చెప్తున్నారు. అంటే గురుదేవులు హిమాలయాలకు పిలవడం కానీ లేదా సాధనలు ఇచ్చిన తీరు కానీ ఒకదాని తర్వాత ఒకదానికి మించిన పని ఇంకొకటి, ఈ విధంగా వాటిని పూర్తి చేసుకుంటూ రావడము. అదేవిధంగా మదన్మోహన్ మాలవ్య గారి చేత యజ్ఞోపవీత దీక్ష, గాయత్రి మంత్ర దీక్ష పొందినప్పటి నుంచి నిత్య ఉపాసనను చేయడము. అంటే ఏ విధంగా చేశాను సాధన అంటే, ఏ రోజైతే నేను సాధన చేయలేదో ఆ రోజు భోజనం వద్దు అని అనుకున్నాను. అదే నియమాన్ని పెట్టుకున్నాను. ఆ నియమాన్నే పాటిస్తూ వచ్చాను. ఈ రోజు దాకా కూడా ఆ నియమం అనేది భంగం కాలేదు అని గురువుగారు చెప్తూ ఉన్నారు. అంతేకాదు నా జీవిత అంతం వరకు కూడా ఈ నియమం అనేది నిర్విఘ్నంగా ఇలాగే కొనసాగుతుందని నా నమ్మకము అని చెప్తున్నారు. అంటే సాధన పట్ల గురువుగారికి ఉన్న ఆ డెడికేషన్ మనము చూసి నేర్చుకోవాలి. గుర్తించి దాన్ని పాటించేలాగా అడుగులు వేయగలగాలి. ఇప్పటికీ కూడా మనకు ఆదర్శంగా గురువుగారి ఈ నియమాన్ని పాటించే సాధకులు, దానిని అమలుపరుస్తున్నవారు ఉన్నారు. గురువుగారు వారి మాటల ద్వారా, రచనల ద్వారా, ఆచరణ ద్వారా ఎంతోమందికి మార్గదర్శకులుగా నిల్చున్నారు. ఇంకా ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఏం చెప్తున్నారంటే, ఆ తరువాత గురుదేవులు ప్రకాశ రూపంలో సాక్షాత్కరించారు. నా ఆత్మ బ్రహ్మతేజం పొందడానికి 24 సంవత్సరములు గాయత్రి పురస్చరణ సాధన చేయమని అన్నారు. అది కూడా సకాలంలో నిర్ధారించిన అవధిలో పూర్తి అయినది. ఈ మధ్యకాలంలో బ్యాటరీ ఛార్జ్ చేసుకొనుటకు, పరీక్షింపబడుటకు హిమాలయములకు రమ్మని ఆదేశము వచ్చినది. అక్కడ ఉండే కాలపరిమితి 1 సంవత్సరము లేక అంతకన్నా తక్కువ. ఈ యాత్ర కూడా అనుకున్న విధముగానే ఆజ్ఞ ప్రకారము పూర్తి అయినది. పరీక్షలలో ఉత్తీర్ణుడనయ్యాను కనుక కొత్త బాధ్యతలు ఇవ్వబడినాయి. అంతేగాక వాటిని సక్రమంగా నిర్వర్తించుటకు గురుదేవుల అనుగ్రహం కూడా లభించినది.
శ్రీరామ శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవులు ప్రకాశ రూపంలో సాక్షాత్కరించిన దగ్గర నుండి ఆయన చెప్పిన విధంగా 24 సంవత్సరాల పాటు 24 గాయత్రి మహాపురస్చరణలు సాధన పూర్తి చేసుకున్నారు. సకాలంలో నిర్ధారించిన అవధిలోనే పూర్తి అయినది అని చెప్పారు. అదేవిధంగా హిమాలయాలకు నన్ను రమ్మని పిలిచారు. నా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి, అదేవిధంగా పరీక్షింపబడడానికి కూడా అన్నట్లుగా రమ్మని పిలిచారు. అయితే అక్కడికి వెళ్ళి ఆ పరీక్షలను కూడా నేను నెగ్గాను. ఆ తర్వాత ఇంకా కొత్త బాధ్యతలు నాకు అప్పజెప్పబడినాయి. అయితే గురుదేవుల అనుగ్రహం నా మీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కార్యాలు సాధించడానికైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే అడుగులు తడబడినప్పుడు గురుదేవులు నన్ను ఆదుకున్నారు అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు తెలియజేశారు. శ్రీరామ్ శర్మాచార్య గారు ఇక్కడ తన మొదటి హిమాలయ యాత్ర గురించి, మొదటి పిలుపు గురించి చెప్తూ ఉన్నారు. 1 సంవత్సరం పూర్తి అయినదో లేదో నా అంతరంగంలో హిమాలయాలకు రమ్మని పిలుపు అందింది. నాకు కుతూహలం ఉన్నది. చూడనివి చూడాలనే ఆకాంక్ష, కొత్త అనుభవాలను పొందాలనే ఉత్కంఠ ఉన్నది. సాధారణంగా ఎవ్వరూ అటువైపు వెళ్ళడానికి సాహసించని కాలంలో, చలి, క్రూర జంతువులు ఉండే వన్య ప్రదేశంలో, ఆహారం కూడా దొరకని చోట్లల్లో ఒంటరిగా ప్రయాణించాలంటే మనసులో భయం కలుగక మానదు. చివరకు సాహసమే జయించింది. సంకుచిత సంస్కారాల భయము ఒకవైపు, ఇంటి వద్ద లభించే సుఖ ఆనందమయ సంరక్షిత వాతావరణం మరోవైపు, కురు పాండవుల మధ్య జరిగిన మహాసంగ్రామం లాంటిది 24 గంటలు జరిగింది. 2వ రోజు నేను హిమాలయ యాత్రకు బయలుదేరాను. కుటుంబానికి ముందుగానే నా ప్రయాణం వార్త తెలియజేశాను. అడ్డుపుల్లలు వేసి ఆపడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా మౌనంగానే ఉన్నారు. నేను తీసుకున్న నిర్ణయాలు మారవని వాళ్లకు తెలుసు. శ్రీరామ్ శర్మాచార్య గారికి ఇది ఒక కొత్త అనుభవము. వెళ్ళాలనే కుతూహలం, కోరిక ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అంటే సాధారణ పరిస్థితులు ఉండవు. అక్కడ చలి ఎక్కువ, క్రూర జంతువులు ఉంటాయి, అదేవిధంగా ఆహారం కూడా సరిగ్గా దొరకదు, ఒంటరిగా ప్రయాణించాలి, ఇవన్నీ భయాలు కూడా ఒకవైపు ఉన్నాయి. కాబట్టి వెళ్ళాలనే కోరిక, గురువుగారు పిలిచారు, ఆజ్ఞ ఒకవైపు, రెండో వైపు ఇది చాలా పెద్ద సాహసం. ఈ రెండింటి మధ్య ఒక ఘర్షణ, వెళ్ళాలా వద్దా అనే ఒక ఆలోచన. ఇందులో సాహసమే గెలిచింది. నేను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ అది వెనక్కు తగ్గను అనేది ఇంట్లో కూడా తెలుసు కాబట్టి ఎవరూ ఇక నన్ను ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు అని చెప్తున్నారు. కష్టమైన పరీక్షలు ఎదుర్కొనుట, వాటికి తగిన ప్రోత్సాహం పొందడం జీవితంలో అనేకసార్లు జరిగిన సంఘటనలే. మత్స్యావతారం వలె అతి కఠినమగు పరీక్షలను ఎదుర్కొని అఖండ విజయం సాధించడం జీవితాంతం నాకు పరిపాటే. కఠినమైన పరీక్షలు వస్తూనే ఉంటాయి, వాటిల్లో నేను విజయం పొందుతూనే ఉంటాను. ఇది అంతా నాకు ఒక అలవాట్లాగా అయిపోయింది అని గురువుగారు అంటూ ఉన్నారు. మొదట సత్సంగం మొదటి హిమాలయ యాత్రలో జరిగినది. హిమాలయాల్ని దూరం నుండే చూశాను. కానీ అచ్చట నివసించడానికి ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఆదేశం రాగానే యాత్రకు బయలుదేరాను. ఆ రోజుల్లో దేవప్రయాగ నుంచి ఉత్తర కాశీ వరకే రోడ్డు ఉండేది. మిగతా మార్గం అంతా కాలినడకన వెళ్ళవలసి వచ్చేది. ఋషికేశ్ నుంచి దేవప్రయాగ వెళ్ళాలంటే అది కూడా కాలినడక మార్గమే. ఎంత సామాగ్రి వీపు మీద మోసుకు వెళ్ళగలమో ఆ అనుభవం కూడా నాకు లేదు. అందువల్ల కొంచెం ఎక్కువ తీసుకెళ్ళినాను. మోసుకు వెళుతుంటే సామాగ్రి బరువు అనిపించింది. కావున వాటిలో అత్యంత అవసరమైనవి తప్ప మిగిలిన వాటిని దారిలో కొందరికి పంచివేశాను. నా మొదటి యాత్రలో గురుదేవులు విపరీత పరిస్థితులలో కూడా చెక్కు చెదరని నా మనోధైర్యాన్ని పరీక్షించదలిచారు. ఆ పరిస్థితులలో మరొకరైతే జంకి వెనుదిరిగేవారు లేదా జబ్బు పడేవారు.
క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకొనవచ్చునని ఆయన అనుభవపూర్వకంగా చెప్పదలుచుకున్నారు. జీవితంలో రాణించాలంటే మనిషి చాలా దీక్ష వహించాలి. శ్రీరామ్ శర్మాచారి గారు అంటున్నారు, నా గురుదేవులు నేను జీవితంలో రాణించడానికి ఎలాగా అంటే రాటుదేలడం అంటారు చూడండి, ఆ విధంగా ఒక దీక్ష లాంటిది చెయ్యాలి. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు, సాహసము, ఓపిక, శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ నాకు ఒక పరీక్షలాగా ఈ మొదటి హిమాలయ యాత్ర ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతాడా లేదా భయపడి వెనక్కి వెళ్ళిపోతాడా అనేది ఒక పరీక్షే కదా. అందుకే ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు అంటున్నారు, చెక్కు చెదరని నా మనోధైర్యాన్ని పరీక్షించదలిచారు అని. ఇది వరకు భూతల స్వర్గమనబడే ఈ ప్రదేశంలో ఋషికేశ్కు పైన గోముఖము వరకు దేవతలు ఉండేవారు అని ప్రతీతి. కానీ హిమయుగం తర్వాత పరిస్థితులు మారిపోయినవి. దేవతలు కారణ శరీరం ధరించి అంతరిక్షంలో ఉండుట మొదలుపెట్టినారు. పూర్వపు కాలపు ఋషులు ఆ పై ప్రదేశాలకు వెళ్ళినారు. హిమాలయాల క్రింద ప్రదేశాలలో అచ్చటచ్చట బాబాల ఆశ్రమాలు కనిపిస్తాయి, కానీ ఋషి కుటీరాలు లేవు. హిమాలయాలకు వెళ్ళే మార్గంలో గుహలలో సిద్ధపురుషులుంటారని విన్నా, కానీ అలాంటిది ఏదీ కనిపించలేదు. ఉండడానికి జీవించడానికి కావలసిన పరిస్థితులు అచ్చట లేవు. అందువల్ల భ్రమతో అచ్చటకు వచ్చినా ఎవరూ ఉండరు. వారు గొప్ప తపస్సులు కారు. వారికి తత్వజ్ఞానం లేదు. వారితో కొంచెం మాట్లాడితే వారి అవసరాలు చెప్పడం మొదలు పెడతారు. ఇలాంటి వారు ఇంకొకరికి ఏం సాయం చేయగలుగుతారు అని అనుకుంటూ ముందుకు సాగాను. సాధారణంగా మనము వారి ద్వారా వీరి ద్వారా కొన్ని మాటలు వింటూ ఉంటాం. అంటే ఇలాగ హిమాలయాలకు వెళ్ళే మార్గంలో అక్కడ గుహలు ఉంటాయి, సిద్ధపురుషులు ఉంటారు, ఈ రిషికేశ్ ప్రాంతంలో ఇక్కడంతా ఉంటారు. అలాగే శ్రీరామ్ శర్మాచారి గారు కూడా ఇలాంటివి విన్నారు. అలాగే అనుకొని అక్కడ ఉండే అంటే దారిలో ఉండే ఋషులు కానివ్వండి, కొంతమంది ఆ విధంగా బాబాలుగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళని కదిలించినప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు శ్రీరామ్ శర్మాచారి గారికి అర్థమైంది, వీళ్ళు నిజంగా తత్వజ్ఞానులు కాదు, తపస్సులు కాదు. వాళ్ళే మనతో మాకు ఈ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక వాళ్ళు మనకేం సాయం చేస్తారు అని ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది. నిజానికి ఒకప్పుడు భూతల స్వర్గము అనేవాళ్ళు ఈ ప్రదేశం అంతా కూడా అంటే రిషికేశ్కు పైన గోముఖం వరకు కూడా దేవతలు ఉంటారు అనేది చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి అని గురువుగారు అంటున్నారు. అంటే ఆ ప్రదేశాలలో మనకు కంటికి కనిపించే స్థూల రూపాలలో అయితే అలాంటి మహాత్ములు ఎవరూ లేరు అని. అక్కడ ఉన్నవాళ్ళు కనిపించిన వాళ్ళు కేవలము వాళ్ళ అవసరాల కోసం ఏదో ఒక రకంగా బతికేసేవాళ్ళు అన్నట్లుగా అర్థమైంది. వీరికంటే మార్గంలో అచ్చటచ్చట దుకాణాలు పెట్టుకొని వ్యాపారం చేసుకునేవారు ఎన్నో రెట్లు నయమనిపించారు. బియ్యము, పప్పు మొదలైనవి వారి వద్ద కొంటే అద్దె లేకుండా వంట పాత్రలు వంట చేసుకొని తిరిగి ఇచ్చేయడానికి ఒప్పుకునేవారు. అచ్చట తయారైన కంబళీలు రాత్రిళ్ళు అద్దెకు ఇచ్చేవారు. నడిచి వెళ్ళడం, చలికాలం ఇవి రెండు చాలా కఠోర పరీక్షలు. ఆ క్షేత్రాల్లో నివసించే సాధువులు, సన్యాసులు కూడా వెచ్చగా ఉండే క్రింది ప్రాంతాలకు దిగివస్తారు. గ్రామాలు, గుడిసెలు అన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో నేను ఉత్తరకాశీ నుంచి నందనవనం వరకు కాలినడకన వెళ్ళవలసి వచ్చింది. ఉండడానికి తినడానికి ఏ వీలు లేకుండా ఒంటరిగా వన్యజంతువులు తిరిగే ప్రాంతాల్లో నుంచే వెళ్ళాను. యాత్ర చాలా సులభంగా జరిగింది. అతి చల్లని గాలి వీస్తూ ఉండేది. చుట్టూ చాలా ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల పొద్దున 10 గంటలకు సూర్యుడు కనిపిస్తే మధ్యాహ్నం 2 గంటలకే కొండచాటుకు వెళ్ళిపోయేవాడు. కొండ శిఖరాలపై సూర్యుని వెలుగు కనిపించినా నేను నడిచే దారి అంతా మసక మసకగా కనిపించేది. దారిలో ఎప్పుడో తప్ప మనిషి కనిపించేవాడు కాదు. అంత నిశ్శబ్ద ఏకాంతానికి తోడుగా నా శరీరంలో
లబ్ డబ్ అనే హృదయం, శిరస్సులో ఆలోచించే మనస్సు మాత్రమే ఉన్నవి. ఇటువంటి పరిస్థితులలో దూర ప్రయాణం చేయగలనా అనే పరీక్ష నాకు ఇవ్వబడింది. ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఎన్నాళ్ళు తీసుకోవాలో అన్నాళ్ళు తీసుకుంటుంది కదా అని హృదయం ధైర్యం చెప్పింది. చెట్లలో ప్రాణం ఉన్నది కదా, చెట్ల మీద పక్షులు నివసిస్తున్నాయి కదా, నీళ్లలో జలచరాలు ఉన్నాయి, అడవిలో జంతువులున్నాయి, ఇవన్నీ ఒంటరిగా నగ్నంగానే ఉంటున్నాయి. ఇన్ని ప్రాణులున్న ప్రదేశం ఏకాంత ప్రదేశం ఎలా అవుతుంది? వసుధైక కుటుంబకం అనే నీవు ఈ ప్రాంతంలో ఒంటరివాడివి ఎలా అవుతావు? మనిషినే ప్రాణి అని ఎలా అనగలం? ఈ జీవకోటి నీ సహచరులు కారా? కావున ఒంటరితనమేముంది? ఇలా నా యాత్ర కొనసాగుతూనే ఉంది. ఆలోచనలు అలా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మనస్సు ఒంటరిగా ఉండే అలవాటు లేక పరిపరి విధాలా పోతోంది. చీకటిలో భయానికి కూడా ఇదే కారణం. మనిషి పగలల్లా వెలుతురులోనే ఉంటాడు, రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటాడు. నిద్ర వచ్చినప్పుడు చీకటిలో ఉన్నా చీకటిలో ఉండడానికి భయపడతాడు. ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు తన ప్రయాణంలో తన మనసు పడిన సంఘర్షణ గురించి చెప్తూ ఉన్నారు. ఒకవైపేమో మనసుకి ఒంటరితనము అనే భయము, చీకటి అనే భయము ఇలా ఉన్నాయి. కానీ రెండవ వైపు మనసు ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒంటరిగా ఎక్కడున్నావు? చెట్లలో ప్రాణం ఉంది, ఆ జలచరాలు ఉన్నాయి నీళ్లలో, వాటిలో ప్రాణం ఉంది, అడవిలో జంతువులు ఉన్నాయి, అవి ప్రాణులే, అవన్నీ కూడా ఒంటరిగా ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు నీకు మాత్రము ఒంటరిగా ఉన్నాననే భయం ఎందుకు? ఇన్ని ప్రాణులు ఉన్నప్పుడు అది ఒంటరి ప్రదేశం ఎందుకు అవుతుంది? అలాగే మనసులో గురువుగారికి ఎప్పుడు వసుధైక కుటుంబకం అనే ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వసుధైక కుటుంబం అన్నప్పుడు ఈ జీవకోటి అంతా నావారే అనే భావన ఉంటుంది కదా. ప్రకృతి, ప్రాణులు ఇవన్నీ కూడా వసుధైక కుటుంబంలో భాగాలే. కేవలం మనిషిని మాత్రమే ప్రాణి అని ఎలా అనగలము? కాబట్టి ఈ జీవకోటి అంతా కూడా నా సహచరులే అని మనస్సు మళ్ళీ ఇంకొక వైపు చెప్తుంది. యోగికి ఈ విధమైన భయాలు ఉండకూడదు. ఆధ్యాత్మిక ప్రగతికి అభయం మొదటి సోపానము. అది లేకపోతే మనసు అపరిపక్వంగా ఉండిపోతుంది. భగవద్గీతలో భగవానుడు చెప్పినట్లుగా దైవీ సంపదలో అభయం అనేది మొదటి గుణము, భయం లేకపోవడము అనేది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతికి అభయం మొదటి సోపానము అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. అభయం, భయం లేకపోవడం. అది లేకపోతే మనసు అపరిపక్వంగా ఉండిపోతుంది. అంటే మనసుకు పరిపక్వత రాదు అభయం అనేది కానీ లేకపోతే అని చెప్తున్నారు. ఎందుకు ఇక్కడ మనసు పరిపక్వత కావాలి అంటే అభయం అనే గుణం ఉండాలి అంటున్నారంటే, అందరూ నావారే, ఉన్నది ఒకటే, అంతా ఒకటే అని అనుకున్నప్పుడు భయం అనేది ఉండదు. అది లేనప్పుడే భయం కలుగుతుంది. కాబట్టి మనసు పరిపక్వత చెందింది అనడానికి సాక్ష్యం ఏంటి అంటే, మనసు విశాలం కావడం, అంతా నాదే, అందరూ నావారే అని అనుకోవడం. ఇందాక చెప్పినట్లుగా వసుధైక కుటుంబం అనేలాగా భావన. మనుషుల్నే కాదు, ప్రకృతిలోని ఇతర జీవరాశిని, ప్రాణికోటిని కూడా మంచిగా చూసుకోవడము, మనతో సమానంగా చూసుకోవడము. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చదివినట్లుగా ఇది భగవంతుని ఉద్యానవనము, ఇందులోని ప్రాణులన్నీ కూడా భగవంతుని పిల్లలే. ఇలాంటి భావన కలగడమే మనసు పరిపక్వత చెందింది అనేదానికి సూచన. కాబట్టి ఇక్కడ గురువుగారు అంటున్నారు, అభయం అనేది ఖచ్చితంగా అవసరము అని, అది మనసు పరిపక్వతకు చిహ్నము అని. ఒంటరితనం తరువాత ఆ హిమాలయ క్షేత్రాల్లో భయానికి రెండవ కారణం క్రూర జంతువులు. అవి పగటిపూట కన్నా రాత్రిళ్ళు ఆహారాన్ని వెతుకుతుంటాయి. రాత్రిపూట ఒంటరిగా వెళుతున్న బాటసారులకు క్రూర జంతువుల బారి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. ఇటువంటి స్థితిలో కూడా నేను చాలా దూరం ప్రయాణించాను. యాత్రలో నేను ఏ చోట విశ్రమించినా పాములు, కొండ చిలువలు నా చుట్టూ బుసలు కొడుతూ తిరుగుతూ ఉండేవి. చిన్న జాతి సింహాల ఆధిక్యత ఇక్కడ ఎక్కువ. వీటికి పెద్ద పులుల కంటే చురుకుతనం ఎక్కువ, కానీ చిన్న ఆకృతి కలవి కనుక బలం తక్కువ.
కావున చిన్న చిన్న జంతువుల మీద దాడి చేస్తుండేవి. శాకాహారి అయిన ఎలుగుబంటి కూడా ప్రమాదకరమైందే. శివాలిక్ కొండలు, ఆ దరిదాపులలో ఏనుగులు కూడా సంచరిస్తూ ఉంటాయి. ఈ జంతువుల స్వభావం ఏమిటంటే, మన మనస్సులో ఏమాత్రము భయం, కోపం ఉన్నా అవి మన మీద ఎగిరిపడతాయి. కొండ చిలువలు, పాములు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, ఏనుగులు రోజుకు ఎన్నోసార్లు యాత్రికుల మార్గంలో వస్తూ ఉంటాయి. యాత్రికులు చాలామంది ఉంటే అవి తప్పించుకొని దారి మార్చివేసుకుంటాయి. కానీ ఒంటరి యాత్రికుడు వాటికి దారి ఇవ్వాలి, లేనిచో వాటిని ఎదుర్కొనాలి. ఈ విధమైన పరిస్థితులు రోజుకు రాత్రి పగలు కలిపి 10 నుండి 20 సార్లు వచ్చేవి. ఒంటరిగా ఉన్న నన్ను చూసి అవి నిర్భయంగా మీదకు వచ్చేవి. నేనే వాటికి దారి ఇవ్వవలసి వచ్చేది. ఈ సంఘటనలు వ్రాసేటప్పుడు ఎంతో సహజంగా అనిపించినా వాస్తవానికి చాలా భయం కలిగించేవి. ఒక్కొక్కప్పుడు అవి వెనక ముందు నాతో పాటే వచ్చేవి. ఏ క్షణాన అవి మీద పడతాయో అని ఎల్లప్పుడూ మృత్యుముఖంలో ఉన్నట్లే ఉండేది. ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఏదోలా తప్పుకోవచ్చును. కానీ ఈ పరిస్థితి ప్రతి గంటకు నాకు ఎదురవుతూనే ఉన్నది. ఒక్కొక్కసారి అవి గుంపులుగా ఎదురయ్యేవి. ఇచ్చట కూడా వివేకాన్ని ఉపయోగించాను. మనలో అభయం, మైత్రీ స్వభావం ఉంటే క్రూర జంతువుల స్వభావం కూడా మారిపోతుంది. అందువలన దిగజారిపోతున్న సాహసాన్ని కూడగట్టుకుంటూ ముఖం మీద నిశ్చింత, మైత్రి, ప్రేమ ముద్రలు వచ్చేటట్లు చేసుకునేవాణ్ణి. అలాగే చావు గురించి కూడా ఆలోచించేవాణ్ణి. చావు మనిషికి ఒకేసారి వస్తుంది కదా, అనుక్షణం దీన్ని గురించి భయపడడం దేనికి? ఆ క్షణం వచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఈ విధంగానే నాకు మృత్యువు వ్రాసిపెట్టి ఉంటే భయం దేనికి? నవ్వుతూనే ఆహ్వానిద్దాం. ఈ ఆలోచనలు సహజంగా రాలేదు. నాకు నేనే బలవంతంగా తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవాణ్ణి. ఒంటరితనము, చీకటి, మృత్యుభయము నన్ను మరలి పొమ్మని సలహా ఇస్తే సంకల్ప శక్తితో ముందుకు వెళ్తూనే ఉన్నాను. చూడండి, ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇలాంటి ఒక క్రూర జంతువులు వీటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి కూడా అభయం, మైత్రీ స్వభావం వీటిల్నే సమాధానాలుగా వాడాడు ఆ చిక్కు ప్రశ్నలకు. ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే, మన లోపల ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో వాటి రిఫ్లెక్షనే ఆ జంతువుల్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం భయపడ్డామనుకోండి, అవి కూడా భయపడతాయి, ఎగిరిపడతాయి. అలా కాకుండా మన లోపల శాంత స్వభావము లేదా వాటి పట్ల మైత్రి, స్నేహభావము అలాంటివి మన మనసులో కలిగాయనుకోండి, ఎదురుగా ఉన్న ఆ జంతువుల్లో కూడా అదే విధమైన భావాలు కలుగుతాయి. ఇది నేను పాటించాను అక్కడ అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నా మనసు ఏమని ఆలోచించింది అంటే, చావు గురించి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారే కదా చనిపోతాము, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చనిపోవాలి అని రాసి ఉంటే అదే కానివ్వు, దానికి ఎందుకు భయపడ్డము అనే ఆలోచన కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి ఒంటరితనము, చీకటి, మృత్యుభయము ఇలాంటివి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా నా సంకల్ప శక్తి మాత్రం నన్ను ముందుకు నడిపించింది అని చెప్తున్నారు. నా పరీక్షలో ఉన్న మొదటి ప్రశ్న ఒంటరితనం భయపడుతుందా అన్నది. కొన్ని రోజులలోనే నా మనసు గట్టిపడింది. ఆ క్షేత్రంలో ఉన్న ప్రాణులన్నీ నా వాళ్లే అనిపించడం మొదలైంది. ఒంటరితనంలో ఆనందం కనిపించింది. రెండవ ప్రశ్న, శీతాకాలంలో ముక్కు, చెవి, కన్ను, చేతులు బయటకు ఉన్నా అభ్యాసవశాన అవి చలిని తట్టుకోగలిగినప్పుడు మిగతా శరీరానికి మట్టుకు చలి ఎందుకు బాధాకరంగా అనిపిస్తుంది? చలి గురించి ఇలాంటి క్వశ్చన్ వేసుకున్నారనమాట శ్రీరామ్ శర్మాచార్య గారు. బయటికి కనిపించే అంటే మనము ముఖాన్ని దాచుకోం కదా, ముఖానికి మాత్రం చలి లేనప్పుడు శరీరంలో మిగతా భాగాలు మాత్రం చలి చలి అని ఎందుకు వణికిపోతున్నాయి? ధృవక్షేత్రాల్లో నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఉష్ణోగ్రత ఎప్పుడూ 0 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. అక్కడే మనుషులు ఉండగలిగినప్పుడు ఇక్కడి వాతావరణం అక్కడి కంటే మేలే కదా. చలి నుండి రక్షించుకోవడానికి అక్కడ నివసించే ఒక వ్యక్తి వలన కొన్ని మార్గాలు కూడా తెలుసుకున్నాను. కొండపైన చాలా చలి ఉన్నా కొన్ని గుహలు వెచ్చగా ఉంటాయి. కొన్ని రకాల పొదలు పచ్చగా ఉన్నా మండుతాయి. లాంగడ, మార్పి లాంటి కొన్ని ఆకులను పచ్చిగానే తినవచ్చును.
భోజపత్ర చెట్టు మీద ఉండే ములుకులు మరగబెట్టిన కషాయం చలిని నివారిస్తుంది. కాళ్ళు ముడుచుకొని మోకాళ్లకు శిరస్సు ఆనించి కూర్చుంటే చలి తగ్గుతుంది. చలిని గుర్తిస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముసలివాళ్ళు, రోగుల సంగతి నేను చెప్పలేను, కానీ యువకులు మాత్రం ఆ చలిని చాలా సులభంగా తట్టుకొనగలుగుతారు. చలి చలి అని బాధపడకుండా పైన పేర్కొన్న విధంగా ఎదుర్కొనవచ్చును. ఆశావాద భావాలు ఇందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. చలి చలి అని దాన్నే తలుచుకుంటూ ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఆశావాద భావాలు అంటున్నారు ఇక్కడ గురువుగారు. అంటే మనం ఏం చేయాలి, దేనికి ముందుకు సాగుతున్నాము అనే ఆ భావాలను గుర్తు తెచ్చుకుంటూ పనిలో మనం నిమగ్నంగానే అయితే ఆ చలి కూడా మనల్ని ఏమీ చేయలేదు అన్నట్లుగా చెప్తున్నారు. ఇక క్రూర జంతువుల బాధ. సాధారణంగా అవి రాత్రిపూటే వస్తాయి. వాటి కన్నులు మెరుస్తూ ఉంటాయి కాబట్టి దూరం నుంచే మార్గం మార్చుకోవచ్చు. అంతేగాక మనం వాటికి భయపడకుండా అనవసరంగా కదిలించకపోతే అవి కూడా మన మిత్రులలాగానే ఉంటాయి. అంటే వాటి కళ్ళు మెరుస్తూ ఉంటాయి కాబట్టి దూరం నుంచే ఏదో జంతువు వస్తుంది అని ఇక్కడి నుంచే పక్కకు మనం తప్పేసుకొని మార్గాన్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా మనలో భయం లేకపోతే అవి కూడా చాలా మంచి స్వభావంతోనే ఉంటాయి అని. ఆ విధంగా ఆ క్రూర జంతువుల భయాన్ని, బాధను కూడా అధిగమించాను అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, నాకు సర్కస్ వాళ్ళు గుర్తొచ్చారు. క్రూర జంతువులకి వాళ్ళు శిక్షణని ఇస్తారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటుంటారు కదా. అదేవిధంగా ఇంకొక కథ కూడా, ఒక జరిగిన విషయం కూడా గుర్తొచ్చిందంట గురువుగారికి. టాంజానియాలో ఒక యూరోపియన్ స్త్రీకి వాళ్ళ భర్త అడవుల్లో పనిచేసే వ్యక్తి, ఆ ఆఫీసర్ కాబట్టి ఆయన 2 పులులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చాడంట. ఆమె చక్కగా వాటిని సాకింది. అవి పెద్దవైన తర్వాత కూడా ఆమె ఒళ్ళోనే పడుకునేవి, సేదదీరేవి. కాబట్టి మన మనస్సులో ప్రేమ పుష్కలంగా ఉండాలే కానీ ఎలాంటి అడవిలోనైనా కూడా ఆనందంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే కోయ జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అడవిలో క్రూర మృగాలతో కలిసే ఉంటారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా నాకు భయం లేకుండా చేశాయి అని చెప్తున్నారు. ఇంకొక మాట ఏమంటున్నారంటే, నా జీవితంలో ఒక రోజున ఆవు, సింహం ఒకచోట నిర్భయంగా సంచరించగలిగే ఆశ్రమం నిర్మిస్తాను అని అనుకున్నాను. చూడండి, మనసులో అలాంటి ఆలోచన కలిగిందంట. ఆవు, సింహము 2 కలిసి ఆశ్రమంలో తిరిగేలాంటి ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాను అని భావన. అంటే ఇందాక అనుకున్నట్లుగా మనస్సులు ఎంత ప్రశాంతంగా, ఎలాంటి భయం అనేది లేకుండా ఉంటాయో అలాంటి చోట్ల ఇలాంటి పరస్పర విరుద్ధమైన జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువులు కూడా కలిసి నివసిస్తాయి అని ఇంతకుముందు కూడా మనము పురాణాల్లో, ఋషుల ఆశ్రమాల్లో ఇలాంటివి జరిగాయని కూడా చూసాం కదా, విన్నాం కదా. అలాంటి ఆశ్రమాన్ని నేను కూడా నిర్మిస్తాను అని మనసులో అనుకున్నారంట గురువుగారు. మనస్సు చాలా బలహీనమైనది, మలచుకోగలిగితే చాలా బలమైనది కూడా. మనస్సులోని అన్ని భయాలను తొలగించి నా యాత్రను కొనసాగించాను. మొట్టమొదట చాలా భయంగా కనిపించే ప్రతికూల పరిస్థితులు చాలా సహజంగా, స్వాభావిక పరిస్థితులుగా కనిపించడం మొదలైంది. 20 రోజుల నా యాత్రలో మనస్సును పూర్తిగా నా వశం చేసుకోవడం వల్ల నేను జన్మతహా ఇక్కడ ఉన్నానా అన్నట్లుగా అచ్చటి పరిస్థితులకు అలవాటు పడిపోయాను. గంగోత్రి వరకు యాత్రికుల వలన ఏర్పడ్డ మార్గం, గోముఖం వరకు అతి చిన్న కాలిబాట ఉన్నాయి. దాని తరువాత చాలా కష్టము. తపోవనం చాలా ఎత్తులో ఉంటుంది. వెళ్ళుటకు మార్గం కూడా లేదు. దైవం మీద భారము వేసి అంతఃప్రేరణ వల్ల వెళ్ళవలసినదే. తపోవనం ఒక వర్గాకార పీఠభూమి. దాని తరువాత కొండల శ్రేణులు, ఆ పైన నందనవనం ఉన్నది. నన్ను అక్కడకు రమ్మన్నారు. సకాలంలో చేరుకున్నాను. గురుదేవులు అక్కడ నిలుచునే ఉన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆయన చాలా ప్రసన్నత వ్యక్తం చేశారు. మొదటిసారి ఆయన నా ఇంటికి వస్తే ఇప్పుడు నేను ఆయన వద్దకు వచ్చాను. జీవితాంతం ఇలాగ సాగగలిగితేనే గురు శిష్య సంబంధానికి సార్థకత. మొత్తానికి గురువుగారిని దర్శనం చేసుకున్నాను అని శ్రీరామ్ శర్మాచార్య గారు చెప్తున్నారు. ఈ హిమాలయ యాత్రలో గురువు పెట్టిన పరీక్షలను అన్నింటినీ కూడా నెగ్గాను అని గురువుగారు నాతో చెప్పారు అని ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు అంటూ ఉన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం, మనోనిబ్బరము, అదేవిధంగా మృత్యువుకి భయపడకపోవడము, ఇలాంటివన్నీ కూడా నువ్వు సాధించావు. నీవు అలాంటి పరిస్థితులను నీ జీవితంలో అనేక సార్లు ఎదుర్కొనవలసి వస్తుంది అని గురుదేవులు చెప్పారు.
శ్రీరామ్ శర్మాచార్య గారికి. తాము నివసించే గుహ వద్దకు తీసుకువెళ్ళి ఒకచోట పడుకొనమని నిర్దేశించారు. నిత్యం కంటే 2-3 రెట్లు అధికంగా గాఢ నిద్ర పట్టింది. దారిలో పడిన అలసట ఎటుపోయిందో తెలియదు. దగ్గరలో ఉన్న సెలయేటిలో స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మకమలము, దేవకంద చూశాను. బ్రహ్మకమలం నుంచి వచ్చే సుగంధం వలన యోగనిద్ర సహజంగానే అలవడుతుంది. దేవకంద వల్ల సుమారు 1 వారము వరకు ఆకలి వేయదు. గురుదేవులు నాకు ఇచ్చిన మొదటి బహుమతులు ఇవే. 1 మానసిక ఉల్లాసాన్నిస్తే, 2వది అలసటను నివారిస్తుంది. కాబట్టి గురుదేవుల దగ్గరికి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, గురువుగారు చెప్పిన మాటలు విన్నాడు, సేదదీరాడు. అలాగే గురుదేవులు ఇచ్చిన ఈ వరాల్ని కూడా పొందాడు, బహుమతులను. ఎందుకంటే ఇవి రాబోయే కాలంలో శ్రీరామ్ శర్మాచార్య గారు చేయవలసిన మహత్ కార్యాలకు ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి ఆయనకి గురుదేవుల అనుగ్రహం ఈ విధంగా లభించింది. జై గురుదేవ్. తర్వాత 2వ భాగంలో చూద్దాం.